హాయ్ ఫ్రెండ్స్, శ్రీదేవి వంటలకి స్వాగతం. ఇవాళ తయారు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కాజు పన్నీర్ కర్రీ. కావలసిన పదార్థాలు చూద్దాం. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆనియన్స్ కూడా వేసుకోండి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. 2 టమాటాలని మిక్సీ పట్టి పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఆనియన్స్ కూడా వేగిపోయినాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా వేసుకుని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు అవి మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని వీటిని కూడా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే కాజు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక 2-5 మినిట్స్ ఫ్రై చేసుకోండి మంచిగా. ఈ స్టైల్లో ఈ కర్రీ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, టమాటా పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకోండి సరిపడినంత. అలాగే గరం మసాలా కూడా వేసుకోండి. ధనియాల పొడి కూడా వేసుకోండి. కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. బాగా ఫ్రై అయింది కదా, అప్పుడు మనం ముందుగా ఆనియన్స్ని పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది వేసేసుకోండి. వేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఫ్రై అవుతాయి కదా, ఇప్పుడు దీంట్లో తగినంత వాటర్ అనేది వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసి సాల్ట్ అనేది టేస్ట్ చేసుకోండి. బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు పన్నీర్ ఉంటుంది కదా, పన్నీర్ క్యూబ్స్ని వేసేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఇప్పుడు వేసుకోవాలి. పన్నీర్ వేసేసుకోండి మంచిగా. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ బాయిల్ అవనివ్వాలి, కుక్ అవనివ్వాలి మంచిగా. చూసారా, మంచిగా రెడీ అయిపోయింది పన్నీర్ కర్రీ. చాలా బాగుంటుంది. రైస్లోకి రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది. లాస్ట్గా 1 స్పూన్ ఆఫ్ గీ వేసుకోండి. గీ వేసుకొని ఇంకా దించేసుకోవడమే. పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. బాగా మిక్స్ చేసుకోండి. చూడండి ఎంత యమ్మీగా కనిపిస్తుందో పన్నీర్ కర్రీ. అంతే, స్టవ్ ఆపేసుకొని బౌల్లోకి తీసేసుకుందాం. అంతే, పన్నీర్ కర్రీ రెడీ.
చాలా టేస్ట్ ఉంటుంది పన్నీర్ కర్రీ.